ఇన్ని ప్రకటనలు చేయడం, ఒకవైపు కరువు రావడం, మరోవైపు కరెంటు లేకపోవడం, రైతులకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా సమీక్ష చేయలేకపోవడం, ఇతర అంశాల మీద దృష్టి సారించడం. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు ఇంకా మనకు ప్రకటనే రాలేదు. దాదాపు 7-8 గంటల పాటు ఇతర పార్టీల నుంచి ఏ రకంగా తన పార్టీలో చేర్చుకోవాలనే అంశం మీద చర్చించడానికి సమయం దొరికింది. కానీ తన నియోజకవర్గంలోనే ఈ 3 నెలల కాలంలో దాదాపు 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో తన నియోజకవర్గంలో 30 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శించడం కానీ, ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా రైతులకు చేయనివ్వడానికి కానీ సమయం లేదు. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు ఏదో సీజనల్ వ్యాధులు వస్తే దవాఖానలకు పోయి పరామర్శించేటువంటి సమయం ఆయనకు దొరికింది. వాస్తు గురించి ఆలోచిస్తే పర్వాలేదు, కానీ వాస్తుతో మాత్రమే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే అదేదో పూల గురించి నేను చాలా గంటన్నర సేపు మాట్లాడేట. అవి గులాబీ పూలు. ఆ పూలు తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టకూడదని చెప్తున్నాను. ఒకవైపు పసిపిల్లలు చనిపోతే తన నియోజకవర్గంలోనే మానవతా దృక్పథంతో పరామర్శించలేని మహానుభావుడు సింగపూర్కి వెళ్ళిపోతాడు. నేను వెళ్ళొద్దనన్నా. ఈరోజేమో నల్ల కార్లు వద్దు, తెల్ల కార్లు అయితే బాగుంటుందని అనుకుని ప్రకటన చేస్తున్నాడు ఆయన కాన్వాయ్లో. విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్తున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో హైదరాబాదు 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో అత్యంత ఆమోదం చెంది ప్రపంచవ్యాప్త సమ్మేళనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈయన చేస్తాడట. ఔటర్ రింగ్ రోడ్ కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గత 4 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలబడితే, మెట్రో పనులు పూర్తి స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతూ ఉంటే మెట్రో పనులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాన్ని మరో మార్గంగా తీయాలని కాలయాపన చేయడం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ను విశ్వసుందర నగరంగా తీర్చిదిద్దాట. అందుకు మొదటి ప్రయత్నం ఏమైందో తెలుసా? ప్లేబాయ్ క్లబ్ వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం, అశ్లీలతను ప్రోత్సహించడం, మహిళలపై దాడులు, కోబ్రా రేపులు, అరాచకాలు అరికట్టలేని మీరు మరింత ప్రోత్సహించే విధంగా చేస్తున్నది ఇదేనా మీ సుందర నగరం ప్రపంచంలో హైదరాబాద్కు చేసేది? అనేక విషయాలలో పవర్ విషయం మీద ఇంతవరకు సమీక్ష లేదు, కరువు మీద సమీక్ష లేదు, ప్రత్యామ్నాయ మార్గాల మీద సమీక్ష లేదు, విత్తనాల మీద లేదు. ఖరీఫ్లో ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకుల నుంచి రుణం అందిన పాపాన పోలేదు. ఈ చర్యల వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వైపు రైతులను పొమ్మని చెప్పినట్టే కదా. అధిక వడ్డీలకు అప్పులు తీసుకునే విధంగా మీ చర్యలే సృష్టిస్తున్నాయి కదా. ఇక రాజకీయాలు అందరినీ కలుపుకుంటున్నాడు. ఇది ఏమాత్రం ప్రజల ఆశల ఆకాంక్షల మేరకు, ప్రజలు నమ్మిన హామీల మేరకు మీరు ఏ ఒక్కటి తీర్చకపోవడం, కాలయాపన చేస్తున్న విషయాన్ని ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళకి సమయం దొరికినప్పుడు చెంపదెబ్బ పెడతారంట్లో సందేహం లేదు. మా అభ్యర్థి మీద చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దురదృష్టం. ఒక మహిళ సహనశీలి 3 పర్యాయాలు తన నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు వరుసగా పొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెడితే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మెదక్ జిల్లా చరిత్ర టీఆర్ఎస్ నాయకులకు తెలిసినట్లేదు.
47 సంవత్సరాల కిందనే మెదక్ పార్లమెంట్లో ఆ రోజు మహిళలు అత్యంత తక్కువగా రాజకీయాల్లో కనపడ్డారు. సంగం లక్ష్మీబాయిని గెలిపించారు. ఇందిరాగాంధీని 1980లో 34 సంవత్సరాల కింద గెలిపించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయశాంతిని 2009లో తక్కువ మెజారిటీతోనైనా గెలిపించారు. ఆమె కాంగ్రెస్లో చేరిన వాస్తవాన్ని కూడా ఇక్కడ చెప్పక తప్పదు. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డికి మంచి పేరున్న అభ్యర్థిని మేము సెలెక్ట్ చేస్తే చౌకబారు విమర్శ చేయడం, ప్రజలు నిరసిస్తున్నారు, చీకొడుతున్నారు. ఈ స్థాయికి దిగడం ఏమిటి? సునీత ఈరోజు ఈ నియోజకవర్గంలో గెలిచి తీరుతుంది. అందుకే వాళ్ళకి ఆందోళన ఎక్కువైంది. మేము మాట్లాడే మాటలకు కానీ ప్రజలు అడిగే అవసరాలకు కానీ సమాధానాలు చెప్పలేక ఊకదంపుడు